దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడనైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 23వ తేదీ జనవరి మాసము 2025వ సంవత్సరం. ఈ రోజున దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం, కృపా సమాధానము మీకు కలుగునుగాక. మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఇది దేవుని వాక్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. పూర్తి వచనము, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మీకు అనగా ఎవరికైతే చెప్పబడుతుందో ఈ కృపా సమాధానం ఎక్కడి నుంచి, ఎవరి యొద్ద నుండి? తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి. కాబట్టి ఈరోజు వాక్యము ఇది మనము నేర్చుకోబోతున్నాం, సమాధానము నేర్చుకోబోతున్నాం. ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది అంటే ఎఫెసియన్స్ చాప్టర్ 1 verses 2, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. మే గాడ్ అవర్ ఫాదర్ అండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ గివ్ యూ గ్రేస్ అండ్ పీస్. ఇక్కడ ఎలా ఉంది? మన తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి కృప సమాధానం ఇచ్చునుగాక. చూసారా? అంటే ఈ కృప సమాధానం ఇచ్చేవారు తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇది గ్రీటింగ్స్ అంటారు. ఇప్పుడు ఇవి పత్రికలు, అదే విధంగా ఇవి గ్రంథములు కాదు, పత్రికలు, లెటర్స్, ఎపిస్టల్స్. ఎవరికి? కొరింథీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, ఫిలోమోనుకు, తిమోతికి. ఇలాగే కాపరి పత్రికలు, పాస్టరల్ ఎపిస్టల్స్. అవి తిమోతి మొదటి పత్రిక, 2వ పత్రిక, తీతుకు పత్రిక. ఈ 3 కాపరి ఏ విధంగా సంఘం ఉండాలి అని తెలియపరిచేది. ఈ రోజున మనకు ఇవ్వబడుతున్న వాక్యము, వాక్య భాగము, సారాంశము అన్ని పత్రికల్లో చూస్తే ఇలాగే ప్రారంభించబడుతుంది. కనుక కొన్ని చోట్ల యేసుక్రీస్తు యొక్క కృప, ప్రేమ, విశ్వాసము వర్ధిల్లునుగాక, ఇలాగా వాళ్ళు గ్రీటింగ్స్ చెప్తారు. ఇంతకు ముందు మనము లెటర్స్ రాసుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు అవన్నీ లేవు. కనుక మన తర్వాత వచ్చే తరం వారికి ప్రతిదీ కూడా ఇన్స్టెంట్ వచ్చేసింది. కనుక ఈ వీడియో కాలింగ్ వచ్చేసాక ఇంకా ప్రేమలు అనుకున్నాం దగ్గర అయిపోయినాయి అని, కానీ దూరం అయిపోయినాయి. మనిషి కళ్ళ ముందు ఫోన్లో ఉంటున్నాడు, కానీ కళ్ళ ముందు ఆ ప్రేమ ఆప్యాయతలు మనకి దొరకట్లేదు. కారణం ఏంటంటే సంఘాలు కూడా ఏమైపోయినాయి అంటే స్క్రీన్లోకి వచ్చేసింది. చూసారా? 10 మందితో ఉండే సహవాసం వేరే, స్క్రీన్ మీద ఉండే, నిజంగా స్క్రీన్ మీదే లోకం అయిపోయినాయి. ఈ లోకంలో అంటే స్టోన్ ఏజ్ నుండి స్క్రీన్ ఏజ్కి వెళ్ళిపోయిన మన జీవితాలు. స్టోన్ ఏజ్ అంటే రాతి యుగము, స్క్రీన్ ఏజ్ అంటే అది నేను మీకు స్క్రీన్ మీదే కనబడుతున్నాను. అర్థమైందా? అంటే మన జీవితాల్లో ఈ శాస్త్రము, లేకపోతే సైన్సు, లేకపోతే ఈ జ్ఞానము సుఖాల్ని అమరుస్తుందేమో, కానీ అంటే ఈరోజు నేను బహుగా దేవుణ్ణి స్తుతిస్తుంటే నాకు తెలియపరచబడింది, మీకు తెలిసింది ఏంటో తెలుసా? ఇక్కడ ఏమంటున్నాడు? మీకు అనగా హూ ఎవర్ ఈజ్ అడ్రసింగ్ టు, అంటే ఇప్పుడు వింటున్న మీకు తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు కలుగునుగాక. దీని భావం ఏంటంటే మన ముందు తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులను బట్టి, ఆ పెద్దలను బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. నెక్స్ట్ మనకిచ్చిన భార్య, మనకిచ్చిన తోబుట్టువులు, మన స్నేహితులను బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి, సంతోషించాలి. అంటే తల్లిదండ్రులను బట్టి స్తుతించి ఉండాలా, ఇక్కడ వీరిని బట్టి స్తుతించి సంతోషంగా ఉండాలి. అయితే
మన బిడ్డలను బట్టి, మన వాళ్ళ అందరి బిడ్డలను బట్టి, రాబోయే తరంను బట్టి స్తుతించి కృతజ్ఞతగా ఉండాలి. ఎంతో మందిని నేను చూశాను, సమాధానము లేదు. కారణం ఏంటంటే, ఈరోజు ఈ టాపిక్ నేను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, కృప అన్న మాటని ఆ యొక్క గ్రీక్లో చరిస్ అంటారు. ఈ చరిస్ అంటే అర్థం ఏంటంటే ఫేవర్, గ్రేస్, బ్లెస్సింగ్. అంటే దీవెన, దయ చూపించడము. ఫేవర్ అంటే ఫేవరిజం, పక్షపాతం. నీవంటే ఆలే ఎక్కువ. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఎంతగా నేను చెప్పాలి అని ఆశపడుతున్నానంటే, వీరు తమ జీవితం అంతా బిడ్డలు 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 పెద్దోళ్ళయ్యాక మా అమ్మ నాకు చేసింది అంటలేదు. నువ్వు కూతురికి ఎట్టేసావు, నువ్వు కొడుకే ఎట్టావు, నాకేం చూసావు, నేను అమ్మని చూసుకోవాలి అన్నది పోయింది, నాకేం పెట్టావు, నీకు వాళ్ళే ఎక్కువ కదా. కనుక మన జీవితాల్లో కష్టం పడుతున్నాం, కానీ ఇష్టం పడ్డది ఏది కూడా మనకి దక్కట్లేదు. ఎందుకు అని అంటే, ఈ కృప అనేది మనకి అర్థం కాక మనము కష్టాన్ని, ఇష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న మనకి దేవుడు మనలో ఒక నియమం పెట్టాడని, ఆ నియమాన్ని బట్టే మన బాడీ ఫంక్షన్ చేస్తుందని, ఆ నియమాన్ని బట్టే మనుషులు మన చుట్టూ ఉంటారని, ఆ నియమాన్ని బట్టే మన కాలగతులు ఉన్నాయని, ఆ నియమాన్ని బట్టే పుట్టేవాళ్ళు పుడతారు, చనిపోయే వాళ్ళు చనిపోతారని తెలిసేలోపు జీవితం అయిపోతుంది. అర్థం ఏంటంటే, ఈరోజు ఈ వాక్యం ఎలా చెప్పాలి అని నేను ప్రయత్నం చేస్తుంటే నాకు చెప్పబడిన భావం ఏంటంటే, పిచ్చోడా, నీవంటే తెలియనప్పుడు తల్లిదండ్రుల్ని, పెద్దవారిని ఇచ్చాను. వాళ్ళు నిన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. నీకు ఊహ తెలిసాక కష్టము, నష్టము, ఇష్టము, దుఃఖము, సంతోషము, ఆనందము ఇవి తెలిసినాయి. కానీ ఇప్పుడు నీకు వయస్సును బట్టి ఆ యొక్క భావాలు, తోబుట్టువులు, స్నేహితులు, ముఖ్యంగా భార్య లేకపోతే భర్త, ఆ తర్వాత కొంతకాలానికి పిల్లల మీద నీకు పొద్దు మనసు. నీకు తెలియకుండానే నా ప్రేమని నీకు వ్యక్తపరచడానికి నీ చుట్టూ నేను ఒక నియమం పెట్టి ఉన్నాను. చిన్నప్పుడు ఉన్న ఇష్టం వయసులో ఉండదు, వయసులో ఉన్న ఇష్టం వయసు అయ్యాక ఉండదు. కనుక ఇది నీవే, కానీ మారుతూ ఉంటాయి. ఇష్టాలు మారుతాయి కాలాలను బట్టి, ప్రేమలు మారుతాయి మనుషులను బట్టి, నమ్మకం పోగొట్టుకుంటాం పరిస్థితులను బట్టి. ఇవన్నీ కూడా నా చేతిలో ఉన్నాయి అని దేవుడు చెప్తూ, ఇక్కడ అర్థం ఏంటంటే గ్రేస్, ఫేవర్, కైండ్నెస్, బ్లెస్సింగ్ అంటే ఎలా చెప్పొచ్చు? అది నీవు పొందుకునేది కాదు, దేవుడు నీకు ఉచితంగా ఇస్తుంది. కానీ దాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నాము అని అంటే, జీవితంలో ఎక్కువ మనం మోసపోతుంది పక్కోడిని చూసుకొని. మనకి ఇవ్వబడిన కృపని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. కారణము ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క కృప అన్న మాటకి ఆ యొక్క హెబ్రూలో క్యానాన్ అంటారు. ఈ క్యానాన్, హానాన్, హన్నా, కృప. మీకు అర్థమైంది? కనుక జో హనాన్, యెహోవా కృప. కాబట్టి దీని భావము ఆ యొక్క హెబ్రూలో కూడా వాళ్ళు రాసిన ఈ యొక్క రూట్ ఏమిటనంటే, ఆ యొక్క కృప ఇవ్వబడింది ఎప్పుడు? నీవు నేను పుట్టక మునిపే. నేను పుట్టక మునిపే నన్ను ఎరిగి ఉన్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. మన జీవితాల్లో
జరగబోయేవి ఆయన ముందుగానే రాసిపెట్టి ఉంచి ఉన్నాడు. ఒకసారి ఇక్కడ ఉన్న సబ్జెక్టు మనము ముందు వెనక చూస్తే ఏమని మొదలు పెడుతున్నాడు పౌలు? దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులు క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయునది. మన తండ్రి అయిన దేవుని ఎఫెసులో ఉన్న విశ్వాసులకి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృప సమాధానం. ఎలాగా మరి ఇక్కడ చెప్పాలి కదా. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడును గాక. ఇది నేను మీకు ముందు చెప్పాను. మన తల్లిదండ్రులను బట్టి, మన గురువులను బట్టి, మన పెద్దల్ని బట్టి, మన ముందు తరాన్ని బట్టి మనం స్తుతించాలి. రెండవది, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించు. మనకి ఇచ్చిన ఆశీర్వాదము మనకివ్వల, క్రీస్తు యేసునందు ఇచ్చాడు. కారణం ఏంటంటే ఆదాము అనే మొదటి మనుషుడు, ఆదాము అనే చివరి మనుషుడు. ఈ చివరి ఆదాముగా యేసు క్రీస్తు వచ్చాడు అని మనకు తెలుసు. అయితే ఎలా ఇవ్వబడింది? తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమ కీర్తి కలిగినట్లు. అంటే తన కుమారుణ్ణి, కడవరి ఆదాముని, యేసుక్రీస్తుని ఎందుకు ఇవ్వబడ్డాడు? దయ సంకల్పం చొప్పున. అంటే మనం పడిపోతామని, మనము తప్పు చేస్తామని నేర్పిస్తాను. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే. మనమందరము పాపులము. దేన్ని బట్టి? జన్మను బట్టి కాదు, దేన్ని బట్టి? మన క్రియలను బట్టి కాదు, దేన్ని బట్టి? మన చుట్టూ ఉన్న వారిని బట్టి కాదు. అది లోకము డివైడ్ చేస్తుంది. మనము ఆదామునందు పాపులము, కడవరి ఆదామునందు యేసు క్రీస్తు ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాము విశ్వాసము ద్వారా. కనుక ఆయన ముందుగానే మనల్ని నిర్ణయించుకుని దేవుని ఎదుట పరిశుద్ధులు నిర్దోషములై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఎలాగా అని అంటే ఇక్కడ ఒక భావం చదివి రూట్కి వెళ్ళి ముగిస్తాను. దేవుని కృప మహా ఐశ్వర్యమును బట్టి ఏమి చేస్తున్నాడు? ఆ ప్రియుని యందు అనగా యేసుక్రీస్తునందు రక్తము వలన, చూసారా, రక్తము ద్వారా మనకు విమోచన, అపరాధములకు క్షమాపణ. ఇది వాక్యము తెలియచేస్తుంది. అంటే ఏమిటి అపరాధము? కృపని గ్రీక్లో చారీస్ అంటారు. అదే విధంగా హిబ్రూలో హానాన్, ఖానాన్ అంటారు. అదే విధముగా సమాధానముని ఐరీన్ అంటారు, పీస్. గ్రీక్లో షాలోమ్ అంటారు, హిబ్రూలో. అంటే ఇది మీకు అర్థమయ్యే విధంగా కృప గురించి చెప్పాలి అని అంటే సామెతలు 17వ అధ్యాయము 8వ వచనం, లంచము దృష్టికి మాణిక్యము వలె ఉండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా లంచం ఎలా ఉంటుందంట? మాణిక్యం వలె. ఇంగ్లీష్లో ఎలా ఉందంటే లంచం అన్నదానికి ఎ గిఫ్ట్, ఎ ప్రైజ్, లేకపోతే నీకివ్వబడినది నీ దృష్టికి అమూల్యమైనది, ప్రెషియస్. కనుక ఇక్కడ తెలుగులో మాణిక్యము అంత విలువైనదిగా ఉంటుందట. ఇక్కడ రాయబడిన మాణిక్యం అన్న చోట ఆ యొక్క లంచము అన్న భావానికి కెనాన్ అంటే ఒక బహుమానము నీకివ్వబడింది. ప్రెషియస్ అంటే విలువైనది అన్న పదానికి వాళ్ళు రాసింది హ్యాన్, హానా, హన్నా, కృప. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మనము ఎందుకు ఎంతగా విలువైనది అని మీకు అర్థమయ్యేటట్లు చెప్పి వాక్యం ముగిస్తే ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం ఏం చెప్తుంది? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిత్యముగా చనిపోతావు అని చెప్పబడింది ఆజ్ఞ. ఇప్పుడు మొట్టమొదట సృష్టి మనము చూచినప్పుడు మనందరికీ తెలిసిన వాక్యమే ఏముంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు.
అయితే భూమి ఎలా ఉంది? నిరాకారముగా నెంబర్ 1, శూన్యముగా నెంబర్ 2, చీకటి అగాధ జలముల పైన నెంబర్ 3, దేవుని ఆత్మ జలముల పైన. కనుక ఇప్పుడు ఎలా ఉంది ఈ చుట్టూ పరిసరాలు? భూమి ఆకారం లేనిదిగా నెంబర్ 1, శూన్యముగా అంటే ఏమీ లేదు, శూన్యం ఉంది. నెంబర్ 3, చీకటి ఉంది. నెంబర్ 4, అగాధ జలాలు ఉన్నాయి. దేవుని ఆత్మ అక్కడే ఉంది. కానీ తండ్రి అయిన దేవుడు ఏం పలికాడు? వెలుగు కమ్మని పలుకగా, అంటే మాట. ఆదియందు వాక్యం ఉండెను. ఆ వాక్యము చూసారా? యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ ఆజ్ఞ ఈజ్వల్ టు కుమారుడు, ఆ మాట ఈజ్వల్ టు కుమారుడు. మరి ఆత్మ అల్లాడుతుంది. సృష్టి యావత్తు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? తండ్రి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ ఆజ్ఞ కుమారుడు ఆత్మ కార్యం చేస్తుంది. అంటే మధ్యవర్తి యేసుక్రీస్తు. ఆదాము, ఇప్పుడు చెప్పండి, ఈ ఆదాము, మహిమ కలిగిన ఆదాము, ఆ ఎప్పుడైతే సృష్టి యావత్తు జరిగిందో, మట్టి నుంచి ఆదామా అంటే మట్టి మానవుణ్ణి చేశాడు. కనుక ఈ మానవుడికి ఇచ్చాడు తండ్రి తన స్వరూపములో కుమారుణ్ణి తన దగ్గరే పెట్టుకున్నాడు. ఆత్మదేవుడు అల్లాడుచున్నాడు. అయితే 3వ అధ్యాయము 1వ వచనం మనం చూసినప్పుడు, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము. జంతువు పేరులో రాయబడింది సర్పము. జంతువు గాడిద. గాడిదని దేవుడు వాడుకుని ఆత్మతో నింపితే మాట్లాడింది. సర్పమును దుష్టుడు వాడుకుని ఆత్మతో నింపితే మాట్లాడింది. సర్పము నాశనానికి దారి తీసింది, గాడిద పశ్చాత్తాపానికి దారి తీసింది. కనుక ఇక్కడ మనకి తెలుసు స్త్రీతో మాట్లాడింది. ఇవన్నీ పక్కన పెడితే అక్కడ ఏం జరిగింది అంటే, ఆ యొక్క వారి నేత్రములు తెరవబడ్డము, వారు దిగంబరులమని తెలుసుకోవడము, ప్లస్ ఈలోపు దేవుడు వచ్చాడు. ఆయన స్వరము విని, చూసారా? స్వరము విని అంటే అక్కడ దేవుడు ఉన్నాడు, కానీ స్వరము ఈజ్వల్ యేసుక్రీస్తు ప్రభువారు, వాక్యము ఈజ్వల్ యేసుక్రీస్తు ప్రభువారు, మాట ఈజ్వల్ యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయన ఎదుటికి రాకుండా, అంటే దేవుడైన యెహోవా స్వరము వచ్చింది, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. ఏమని ఇచ్చారు తెలుసా? ఆదాము, నువ్వెక్కడున్నావు? ఇది పోగొట్టుకున్న సమాధానము. నెంబర్ 1 దిగంబరి. నెంబర్ 2 కళ్ళు తెరవబడి మనస్సు ఫంక్షన్లోకి వచ్చింది. నీ మనస్సే నీకు శిక్ష. నీ మనస్సే నిన్ను వక్రమ మార్గంలో నడిపిస్తుంది. నీ మనస్సే నిన్ను ఆవేశింపచేస్తుంది. నీ మనస్సే నిన్ను నాశనం చేస్తుంది. కనుక దాగుకున్నాను. అప్పుడు అడుగుతున్న మాట ఎవరు చెప్పారు? పళ్ళు తిన్నావా? ఇప్పుడు ముగిస్తే ఏమంటున్నాడో తెలుసా? బ్లేమింగ్ అదర్స్. నేను కాదయ్యా తినలేదు, నీవు నాతో ఉండుటకు ఇచ్చిన స్త్రీ. దేవుని మీదే నింద మోపుతున్నాడు, నేరం మోపుతున్నాడు. మన జీవితంలో జరిగే పరిస్థితులను బట్టి పక్క వాళ్ళని మనము ఎప్పటి వరకు దూషిస్తామో, పక్క వాళ్ళని ఎప్పటి వరకు నిందిస్తామో, మనం అనుకున్నట్లుగా పక్క వాళ్ళు ఉండాలని ఎప్పుడైతే అనుకుంటామో, దాని వదల చెంప దెబ్బలు, చెప్పుల దెబ్బలు తగులుతాయి. ఎప్పుడైతే దేవుడు నన్ను ఈ విధముగా చేశాడు, దేవుడు అనుకున్నట్లుగా నేను ఎలా ఉండగలను అన్నది. యథార్థము అంటే ఏంటో తెలుసా? యథార్థవంతుడు అంటే ఏంటో తెలుసా? నిజం చెప్పేవాడు కాదు, సత్యాన్ని అనుసరించేవాడు కాదు, తను చేస్తున్న తప్పును గ్రహించేవాడు, ఒప్పుకునేవాడు, విడిచిపెట్టేవాడు యథార్థవంతుడు. ఇక్కడ వాళ్ళు చేయలేకపోయారు, ఎందుకంటే వాళ్ళ జీవితంలోంచి వెళ్ళిపోయింది. ఇక్కడ సర్పమును శపించడం మొదలైంది. తర్వాత స్త్రీతో చెప్తున్నాడు, నీకు స్త్రీ సంతానానికి. చూసారా? అంటే అక్కడ వైరము కలుగ చేసేదని సమాధానం పోయింది. వైరము పెట్టిన వాడు దేవుడే, వైరము కలుగు చేసిన వాడు దేవుడే.
ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న సంబంధము తండ్రి కుమారుడు. తండ్రి అయిన దేవుడు ఆదాము సంబంధాన్ని అడిగాడు, భార్యని చేశాడు దేవుడు. భార్య ద్వారా బిడ్డలు వచ్చారు. బిడ్డలకి తల్లి, జీవం గల ప్రతి వానికి తల్లి. మరి దేవుడు ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు జగత్తు పునాదికి ముందే ఆయన యందే ఇవన్నీ చేస్తున్నాడు. ఈ మానవుడు పడిపోతాడని మహిమ గల యేసుక్రీస్తు కడవరి ఆదాముగా ఆ తల్లి బిడ్డ సంబంధంలోకి రావాలని ఈ కుటుంబ వ్యవస్థని కలుగు చేసిన దేవుణ్ణి పక్కన పెట్టి ఆయనకి కానుక గాని, ఆయనకి సమయం గాని, ఆయనతో సహవాసము గాని ఇవేమి చేయని మనము ఎకరాలు కొన్నానయ్యా, బిడ్డలకి ఇచ్చానయ్యా, నన్ను బయటికి గెంటేశారు అయ్యా, నా బిడ్డలే ప్రాణం అని బతికానయ్యా. మరి దేవుణ్ణి ఆయన చేసుకుంది నిన్న ఆయన కోసం. ఆయన నుండి నీకు కృప కావాలి అంటే తల్లితో చెప్తున్నాడు, నీ ప్రసవ వేదన అధికం చేసేదను, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. కానీ అతన్ని నువ్వు అనుకుంటావు నీ భర్త నీ చెప్పు చేతల్లో ఉండాలని. నీ భర్తను పెట్టుకోవడం నీకు రాదా అంటే అది నేను విన్నాను. భర్త పేరు చెప్పరు, ఒక్కరు చెప్పరు. నా దగ్గరికి వచ్చి ఇట్లా ఉన్నాను ఒట్టు, బతికాడో చచ్చాడో ఉన్నాడో చెప్పరు. బిడ్డలు మారండి అమ్మా, నా భర్త పేరు ఇదని చెప్పండి అమ్మా. నేను నోరు తెరిచి అడగలేను. అన్యాయం అమ్మా. నేను మగాడినే, నేను భర్తనే. ఆదంతో ఏమన్నాడు తెలుసా? నీ భార్య మాట పుకార్లన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఏది కృపను ఎక్కడ వాడుకుంటున్నావు? సమాధానం ఎక్కడ కాపాడుకుంటున్నావు? సమాధానం వల్ల ధైర్యం వస్తుంది, సమాధానం వల్ల ఆరోగ్యం వస్తుంది, సమాధానం వల్ల సంతోషం వస్తుంది, సమాధానం వల్ల సమస్తము జరుగుతాయి. నువ్వు మట్టివి కనుక మట్టి అయిపోతుంది. భర్త ఎప్పుడూ మర్యాద కోరుకుంటాడమ్మా. ఇదే నోటితో నువ్వు అంటావు, కోడల మాట వినేసాడు నా కొడుకు నన్ను పక్కన ఇట్టాడు. కొడుకు హృదయాన్ని చూసావా? ఇదే మాటతో అంటారు. సంబంధాలు తెగిపోవడానికి కారణం ఎవరో తెలుసా? తల్లిదండ్రులే, అత్తమామలే. అందుకు దేవుడు ఆజ్ఞాపించాడు, వారిద్దరినీ కలవనియండి. కలవనివ్వరు వీళ్ళు. పెళ్లి పీటల దగ్గర ఆపేసేది తల్లిదండ్రులు. అత్తమామలు ప్రేమించాను చేసుకో, నీ ఎరా ప్రేమించానన్నావు కదా, ఏమైపోయిందిరా? నువ్వు నాకు పుట్టలేదు. విడాకులు అవ్వడానికి కారణం తల్లిదండ్రులే. సమాధానం ఏది? క్రైస్తవ కుటుంబాలు అంటున్నాం మనము. సమాధానం ఏది? అర్థమేంటో తెలుసా? వాక్యం అంతా, పత్రికలంతా ఎందుకు ఎక్కువ రెఫరెన్సులు? క్రీస్తు యేసునందు ఆయన రక్తం ఖర్చు. ఏమి సాధించావు? ఎంతమంది నాకు ఫోన్ చేసి, అయ్యా నేను ఎలా బతుకుతాను? మంచం మీద పడిపోతుంది. ఒకే రోజు మా అమ్మ మంచం మీద పడిపోయింది. తండ్రిని తీసుకోమనండి, నా వల్ల కాదు. అది నా బిడ్డ అయ్యా, ఇంకా బోల్డ్ వయసు ఉందయ్యా, ప్రాణం పోయాడు. ఒకే రోజు ఒకరికి పుట్టినరోజు, ఇంకొకరు చనిపోయారు. ఇది జీవితంలో మాయ. ప్రార్థన చేయన పరిశుద్ధుడా, ప్రేమగా సమాధానం లేక నీ కృప మాకు అర్థం కావట్లేదు. నీవు కృపనిస్తున్నావు. ఇంకో దినం అంటే మా జీవితంలో కృప. ఎంతమంది అర్థం చేసుకో? నీ కృప నీ కృప నీ కృప అంటున్నాం, కానీ ఇవ్వబడిన ఈ సమయాన్ని బట్టి స్తుతించగలుగుతున్నామా? అటువంటి గొప్ప ధైర్యము, నిబ్బరమైన మనసు మాకు అనుగ్రహించమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.